మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జాక్ ఫ్రూట్ పనసకాయ అందరికీ తెలిసిందే. అయితే పనస తొనలంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ ఇష్టం అని చెప్పేసి ఎక్కువగా తినేసి ఆ తర్వాత డ్రైవింగ్ చేసుకుందామని చెప్పేసి వెహికల్స్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికే అవకాశం ఉంది, జాగ్రత్త. అదేంటి పనస తొనలు తింటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకటం ఏంటి అనుకుంటున్నారా? రియల్లీ అండి. ఈ మధ్య కాలంలోనే కర్ణాటకలో రొటీన్ చెకప్స్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్స్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 3 ఆర్టీసీ డ్రైవర్లు దొరికిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్లో. వాళ్ళు ఏమీ మద్యం తీసుకోలేదు, అయినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు. ఇదేంటి అని ఆరాధిస్తే పోలీసులకు షాక్ తగిలింది. ఎందుకంటే వాళ్ళు కేవలం బాగా పండినటువంటి జాక్ ఫ్రూట్ అంటే అదే పనస తొనలు తిన్నారనమాట. అవి తిని ఆ తర్వాత డ్రైవింగ్ చేశారంట. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? నాకు కూడా అదే డౌట్ ఉంది. ఒక్కసారి మనం యశోద హాస్పిటల్స్ నుంచి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు దీనికి సంబంధించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, పనస తొనలు తినిన తర్వాత డ్రైవింగ్కి వెళ్తే వాళ్ళు అంటే ఆర్టీసీ డ్రైవర్స్ అనమాట, కేఎస్ఆర్టీసీ కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్స్. సో 3 కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు. బట్ వాళ్ళు ఎక్కడా కూడా మందు తాగలేదు, మద్యం అసలు టచ్ కూడా చేయలేదు. సో ఏంటనుకుంటే పోలీసులు అప్పుడు ఆరాధిస్తే మొత్తం తెలిసింది ఏంటంటే వాళ్ళు బాగా రైప్ అయినటువంటి జాక్ ఫ్రూట్ తిన్నారు అని చెప్పి తెలిసింది. సో అది తింటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకటం ఏంటి అర్థం కావట్లేదు. డాక్టర్ గారు ఒకసారి చెప్పరా? బేసిక్లీ ఇక్కడ ఏమవుతుందంటేనండి, జాక్ ఫ్రూట్ పనసకాయలో విపరీతమైన ఫ్రక్టోజు అండ్ సుక్రోజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో బాగా పండిపోయిన ఇది తిన్నప్పుడు దీని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఎక్కువ ఫెర్మెంటేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా షుగర్స్ బాగా ఫెర్మెంట్ అయితే ఆల్కహాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆల్కహాల్ మనకి ఎక్సెసివ్ గా మనం కాయ తిన్నంత మాత్రాన దానివల్ల మత్తు వచ్చేసేంత లేకపోతే ఇనెబ్రియంట్ కండిషన్ వెళ్ళే అవకాశం ఉండదు. బట్ బ్రీత్ ఎనలైజర్స్ లో అది తప్పుగా వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఫార్మేషన్ ఫెర్మెంటేషన్ వల్ల జరిగిన దాంట్లో. సో బాగా పండిన పండ్లు, అందులో పనస పండ్లు బాగా పండిన దాంట్లో షుగర్స్, ఫ్రక్టోజు, గ్లూకోజు చాలా ఎక్కువగా ఉంటే ఈ ఫెర్మెంటేషన్ వల్ల ఈ బ్రెత్ ఎనలైజర్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అంటే రీసెంట్ గా ఈ కేరళ ఇన్సిడెంట్, కేఎస్ఆర్టీసీ ఇన్సిడెంటే కాకుండా ఇది ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు బిఫోర్ దే స్టార్ట్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు. ఇలా కాకుండా కొన్ని ఇన్సిడెంట్స్ అదర్ దాన్ దిస్ కూడా మనం ఇంతకు ముందు విన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ కనుక మనం చేస్తే బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ అయితే అబౌవ్ ద లిమిట్ ఉండవు వీళ్ళల్లో. సో ఇది బ్రీత్ ఎనలైజర్ వల్ల ఒక నెగిటివ్ థింగ్ అన్నమాట. అంటే అన్నెసరీగా ఏదైనా సరే బాగా ఎక్కువ ఫెర్మెంట్ అయ్యే వస్తువు కనుక తింటే ఇమీడియట్ గా అది బ్రెత్ లో వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైనది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఈ జాక్ ఫ్రూట్. సో ఇంతకు ముందు కూడా మనం మల్టిపుల్ అదర్ థింగ్స్ లో కూడా బ్రీత్ ఎనలైజర్ లో పాజిటివ్ వచ్చింది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా అని కూడా విన్నాము. కరెక్ట్. గతంలో ఒక అమ్మాయికి కూడా వచ్చింది డాక్టర్ గారు, మనకి ఇక్కడే హైదరాబాద్ లోనే అమ్మాయికి, గచ్చిబౌలి ఏరియాలో. సో ఫుడ్ లో మనం తీసుకునే ఆహారంలో ఎక్సెసివ్ గా షుగర్స్, అందులో ఫ్రక్టోజ్ అండ్ సుక్రోజ్ 2 కలిపి ఉన్నప్పుడు తొందరగా ఫెర్మెంట్ అయితే ఈ టెంపరీగా బ్రీత్ ఎనలైజర్ లో ఆల్కహాల్ తీసుకున్నట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేసుకుని బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ చూసుకుంటాం చాలా ఇంపార్టెంట్. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుందా అండి? బ్లడ్ టెస్ట్ చేసి 100% బ్లడ్ టెస్ట్ చేస్తే 100% క్లారిటీ వస్తుందండి. ఆల్కహాల్ తీసుకోలేదు వీళ్ళు అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ప్రాథమికంగా మాత్రం బ్రెత్ ఎనలైజర్ లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. అయితే చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందరికీ రాకపోవచ్చండి. ఒక్కొక్కరికి కొన్ని రకాల అంటే మనం ఫెర్మెంటేషన్ తర్వాత మన బాడీ ప్రాసెస్ చేసే ఎంజైమ్స్ ఒక్కొక్కరికి వేరియబుల్ గా ఉంటాయి. ఇందులో కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కనుక ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ మేము ఆల్కహాల్ తీసుకోలేదని క్లెయిమ్ చేస్తే డెఫినెట్ గా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ దాంట్లో మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. ఒక్కసారి ఇలా జంక్ ఫుడ్ తీసుకున్న తర్వాత, లేదు ఈ బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నాక ఎంతసేపటి లోపల అది అలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? టైం ఏమైనా లిమిట్ ఉంటుందా? అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour లోనే ఎక్కువ ఉంటుందండి. యాజ్ టైం ఇంక్రీజెస్ అది తగ్గిపోతుంది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour లోపలనే ఎక్కువ ఉంటుంది. ఎస్. అంటే తిన్న వెంటనే బయటకు వెళ్ళి ఉండొచ్చు వీళ్ళు వెహికల్ తీసుకొని. సో యాక్చువల్లీ ఇది ఇప్పుడు మనం మాట్లాడేది యాక్చువల్లీ ఈవెన్ బిఫోర్ వాళ్ళు బస్ ఎక్కక ముందే వాళ్ళకి బ్రెత్ ఎనలైజర్ తో టెస్ట్ చేస్తారని విన్నాను. దాంట్లో వాళ్ళని యాక్చువల్లీ తెలుసుకుంటాం జరిగింది. మళ్ళీ వాళ్ళు రీకన్ఫర్మేషన్ ఏం చేశారంటే
మిగిలిన వాళ్ళందరూ క్లియర్ గా ఇలా చెప్పారని ఎవరైతే నెగిటివ్ వచ్చారో ఆయన్ని కూడా ఒకసారి మళ్ళీ పనసపండు తిని ట్రై చేయమన్నారంట. సో ఆయనకి వెంటనే మళ్ళీ బ్రెత్ ఎనలైజర్ లో పాజిటివ్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, మేబీ వీళ్ళేం తాగలేదని. ఎగ్జాక్ట్లీ. సో మన మామూలు మనుషులు కూడా తెలియక గబుక్కుని ఇలా తాగి రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, మనకు అసలే ఇప్పుడు ఇంతకుముందు వీకెండ్ ఉండేది, ఇప్పుడు వీక్ డేస్ డే టైం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్పారు రీసెంట్ గా. సో అలా తినేసి అది- వెళ్తే డేంజరే కదా మనకు కూడా. బేసికలీ ఏంటంటే ఇమీడియట్ గా డెఫినెట్ గా ఉంటుంది, ప్లస్ అందరికీ వస్తుందని మనం చెప్పలేము. బట్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మేము పనసపండు తిన్నామని అందరూ చెప్తే ప్రాబ్లం అవుతుంది. సో డెఫినెట్ గా ఇది కూడా ఆ, పాయింట్ డాక్టర్ గారు. అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్ చూస్తే కొంచెం బ్రెత్ ఎనలైజర్ లో పాజిటివ్ వచ్చినా పర్వాలేదు, కానీ బ్లడ్ టెస్ట్ లో వచ్చింది అంటే వాళ్ళు చెప్పింది మనం నమ్మాల్సిన అవసరం లేదు. సో పనసపండు అని కాదు, కానీ ఏదైనా బాగా బాగా మగ్గిపోయిన పళ్ళు తీసుకుంటే ఇమీడియట్ గా ఇలా ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు మాక్సిమం 1 అవర్, దాని తర్వాత ఆ లెవెల్స్ తగ్గిపోతాయి. బ్రెత్ ఎనలైజర్ లో వచ్చేంత లెవెల్స్ కూడా ఉండవు. బాగా మగ్గిన పండు అంటున్నారు అంటే అరటి పండు కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్న మనం సీజన్ కదా అయిపోయింది అనుకోండి, మ్యాంగో కానీ, ఇలా ఏదైనా Mango. అదే పరిస్థితి ఉంటుందా? డెఫినెట్ గా మ్యాంగో అయితే చెప్పగలుగుతామండి. ఓ. అండ్ అరటిపండు డెఫినెట్ గా అంత స్వీట్, అంత ఫ్రక్టోస్ గ్లూకోజ్ లెవెల్స్ అంత ఎక్కువ ఉండవు, ఓకే. బట్ బాగా తీయగా ఉండేవి. అంటే మీరు ఈజీగా మామిడి పండు, బాగా మగ్గిన మామిడి పండు, ఉమ్. అండ్ డెఫినెట్ గా పనసపండు. అసలు పనస పండు కూడా అదో లాంటి స్మెల్ వస్తుంటది డాక్టర్ గారు. నార్మల్ గానే పక్కన ఎక్కడైనా కట్ చేస్తుంటేనే మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోతా ఉంటది. అవును. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పళ్ళు తినేటప్పుడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ టైం గతంలో కూడా డాక్టర్ గారు నేను ఇందాక చెప్పాను కదా, ఒక అమ్మాయి తను ఏదో కేక్ తీసుకున్నాను రెస్టారెంట్ లో, బర్త్డే పార్టీకి వెళ్ళాను నేను, అక్కడ ఏదో సపరేట్ కేక్ ఏదో తిన్నాను, ఆ కేక్ తిన్న తర్వాత అమ్మాయి వస్తుంటే అక్కడ పట్టుకున్నారని చెప్తుంది ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయిని టెస్ట్కి పంపించారు. టెస్ట్కి పంపించినప్పుడు అమ్మాయి ఏం ఆల్కహాల్ తీసుకోలేదు, బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది. అదే బ్రీత్ ఎనలైజర్ వేరే, బ్లడ్ టెస్ట్ వేరే అండి. బ్లడ్ టెస్ట్, బ్రీత్ ఎనలైజర్ ఇనిషియల్ స్క్రీనింగ్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఎస్ ఎస్. బట్ ఎప్పుడైనా సరే బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ అది క్లారిటీగా మనకి చెప్తుంది నిజంగా ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అనేది. బ్రీత్ ఎనలైజర్స్ లో కొన్ని సార్లు దేర్ కెన్ బి సమ్ మిస్టేక్స్, అంటే ఓవర్ గా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఓకే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆల్కహాల్. అదే సార్, ఆ అమ్మాయి కేక్ తిన్నానని చెప్పింది, మరి కేక్ ఎలా అయింది? సిమిలర్ పారామీటర్ దీంట్లో కూడా వర్క్ చేస్తామా. ఎక్సెసివ్ గా షుగర్స్ ఉన్న చోట ఎక్కడైనా సరే ఓకే. ఫెర్మెంటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు ఇనిషియల్ గా ఇది ఆల్కహాల్ లాగా మనకి బ్రీత్ ఎనలైజర్స్ లో తెలిసే అవకాశం ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది డాక్టర్ గారు తెలియడానికి? అది తీసుకున్నారా ఆల్కహాల్ లేదని ఎంత టైం పడుతుంది? 1 అవర్ లో తెలిసిపోతుందండి. యాక్చువల్ గా చాలా మంది ఎవరైతే క్లెయిమ్ చేస్తారో మేము ఆల్కహాల్ తీసుకోలేదు లేకపోతే లిమిట్ లో తీసుకున్నాం అనేది Yeah. కన్ఫర్మేషన్ కోసం మనం డెఫినెట్ గా బ్లడ్ టెస్ట్లు. సో మనకి డెఫినెట్ గా అందరికి ఎవరైతే ఇలాగా క్లెయిమ్ చేస్తున్నారో మేము తీసుకోలేదని వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎవ్రీబడి హ్యాస్ అ రైట్, నాకు బ్రీత్ ఎనలైజర్ మీద నమ్మకం లేదు, ఐ వాంట్ ఎ బ్లడ్ టెస్ట్ అంటే కనుక అందరికీ చేయిస్తారు. ఓ. సో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ దే డింట్ డ్రింక్, నేను తీసుకోలేదు ఆల్కహాల్ అంటే కనుక బ్లడ్ టెస్ట్ అందరికీ చేస్తారు. ఓకే. అందరూ అడగొచ్చు బ్లడ్ టెస్ట్ కోసం. బ్లడ్ టెస్ట్ లో కనుక నెగిటివ్ వస్తే కనుక డెఫినెట్ గా మేబీ బ్రీత్ ఎనలైజర్ లో ఫాల్ట్ ఉందనేది యాక్సెప్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ కనుక బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ ఇంత పరిమితికి మించి ఉండయి అంటే డెఫినెట్ గా అది ఆల్కహాల్ ఇంటాక్సికేషన్, వేరే రీజన్స్ ఏముండవు బ్లడ్ లో కనుక మనకు దొరికితే. ఇంకో డౌట్ డాక్టర్ గారు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎంత టైం లోపు ఆల్కహాల్ బాడీలోంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది? అసలు ఒక మనిషి తాగిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఎంత లోపల చేయాలి? ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే మీకు 24 గంటలు ఉంటుందండి. అది ఫస్ట్ 12 to 24 అవర్స్ ఆ బ్లడ్ లో మనకి తెలుస్తూ ఉంటుంది, సర్క్యులేషన్ లోనే ఉంటుంది. ఓహో. ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా దొరుకుతుంది మనకు అక్కడ. ఇప్పుడు ఇలాంటి ఫ్రూట్స్, రైప్డ్ ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి డాక్టర్ గారు, ఇలాంటి వాటిల్లో ఎంత టైం లోపల ఉంటుంది? అది బ్లడ్ లో డెఫినెట్ గా ఉండదండి, ఉండదా సార్? ఓన్లీ బ్రెత్ లో ఉంటుంది. ఓన్లీ Okay. బ్రెత్, మన బ్రెత్ లో మాత్రమే ఉంటుంది. ఓకే. సో బ్లడ్ లో ఉండదు. సో మనకు ఆ కన్ఫ్యూజన్ కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది బ్లడ్ టెస్ట్ చేసి. అంటే కొంచెం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ బాడీలోంచి వెళ్ళిపోతే నిజంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా దొరకరు కదా అని నా పాయింట్. అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. మనం ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే బ్రెత్ ఆల్కహాల్ ఎఫెక్ట్ బాడీలో 12 to 24 అవర్స్ బేస్డ్ ఆన్ ద అమౌంట్, మనం తీసుకున్న అమౌంట్ ని బట్టి ఉంటుంది. ఓకే. సో లెస్ దాన్ 12 అవర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం 12 గంటల తర్వాత ఎక్స్క్రీట్ అయిపోతుంది.
అది బ్రెత్ లో కానీ యూరిన్ లో కానీ ఎక్స్క్రీషన్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అది వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకునే వాళ్ళకి. రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్ చేస్తే రెగ్యులర్ గా రోజు ఇంత క్వాంటిటీ పరిమితికి మించి తీసుకుంటే వాళ్ళకి ఏ టైంలో చేసినా బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి. సో వీళ్ళు డెఫినెట్ గా డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు. యా అవును. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.